ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, వాళ్ళు కాపలాగా ఉన్నారంటే శివని ఆ గదిలోనే పెట్టారనుకుంటా. అవునాగా, ఇప్పుడెలా? వెనక తలుపో లేక కిటికీ గుండానో లోపలికి వెళ్ళాలి. మన బలం సరిపోతుందా? తెలివి చాలక్క. పద చెప్తాను. పద పద. శ్రీవల్లికి ఫోన్ చేసినా లాభం లేకుండా పోయింది. అయినా వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా తనెలా వస్తుంది? నా పిచ్చి గాని. శివ, శివ ఇటు. శివ ఇట్రా. మీరేంటిలా? కానివ్వు. త్వరగా త్వరగా. జాగ్రత్త జాగ్రత్త. గుంజు గుంజు గుంజు. రా శ్రీవల్లి. శ్రీవల్లి, మీరేంటి ఇలా వచ్చారు? బయట కాపలాగా ఉన్నారు. వాళ్ళ కంట పడితే నీకు సాయం చేయాల్సొచ్చిన మాకు చావొస్తుంది. ఆలస్యం చేయకు శివ, ఎగ్జామ్కి టైం అవుతుంది. బయటపడు ముందు. గంగబాబుని అడిగే వచ్చారా? అన్నయ్యకి చెప్తే ఇక్కడికి రానివ్వడు. నిన్నెలాగైనా ఇక్కడ నుండి తప్పించాక సగం పని అయిపోయినట్టే. నువ్వు పరీక్షా హాల్లోకి వెళ్ళగానే మేము ఇంటికి వెళ్ళిపోతాం. చాలా థ్యాంక్స్. అవన్నీ తర్వాత. త్వరగా పద శివ. హెల్ప్. రా రా. అయ్యో, హాల్ టికెట్ ఎక్కడుంది? డెస్క్ లో ఉంది, తీసుకురావా? ఒక్క నిమిషం. ఏంటి శివ, ఏంటి శివ మర్చిపోయావు? అయ్యో, అమ్మాయి గారు, అమ్మాయి గారు, మంచినీళ్ళు కావాలా అండి? ఉన్నారు రోయ్. మీకేం కావాలన్నా చెప్పండి అమ్మాయి గారు, తీసుకొస్తాం. రే, అమ్మాయి గారు కోపంగా ఉన్నారు. ఏం చెప్పర్లే గాని కేకేసినప్పుడు చూద్దాంలే. అట్నే. అప్పటి వరకు ఇక్కడ బయట ఉందాం. అక్క, ఎందుకైనా మంచిది శివ గదిలోనే ఉన్నట్టు ఒక గంట సేపు మేనేజ్ చెయ్యి. ఈ లోపు శివ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు వచ్చేద్దు గాని. అమ్మో, నేనా? ప్లీజ్ శ్రీవల్లి, నువ్వైతే ఓపిక్గా ఉంటావు. మేం వెళ్ళొస్తాం అక్క. జాగ్రత్త. పద శివ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.